ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు ప్రకటన. కొత్త జీవోను జారీ చేసిన ప్రభుత్వం రాత్రి సంచలన ఉత్తర్వులు విడుదల. వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం. గుడ్ న్యూస్ ఫర్ ఎంప్లాయీస్. ఉద్యోగులకు మరో తీపి కబురు. ఈ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ. 2023 జూలై 25 కంటే ముందు చేపట్టిన చర్యలకు ఈ సవరణ వర్తిస్తుందని పేర్కొంది. ఉద్యోగులపై చర్యలకు సంబంధించి ఛార్జీలను డిస్పోజ్ చేసేటప్పుడు ఉమ్మడి జిల్లా డిప్యూటీ సిటిఎంలను కమిటీ సభ్యులుగా చేర్చడం, అప్పీళ్లను డిస్పోజ్ చేసేటప్పుడు రివ్యూ అథారిటీలో ఉమ్మడి జిల్లా రీజనల్ మేనేజర్ను సభ్యుడిగా చేర్చడం, ఆ పై స్థాయిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు మెర్సీ పిటిషన్ పరిశీలించేందుకు అనుమతించింది. అయితే 2 ఏళ్లుగా అప్పీళ్లు రివ్యూ అథారిటీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వులతో ఊరట లభించింది. వారి కేసుల సత్వర పరిష్కారానికి మార్గం సుగమమైంది. 2023 జూలై 25 తర్వాత వచ్చిన కేసులకు మాత్రం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వేచి ఉండాలని అధికారులు పేర్కొన్నారు. సర్వీస్ నిబంధనలను సవరించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి పలు సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్ల చంద్రయ్య, కార్యనిర్వహణ అధ్యక్షుడు జిఎం నాయుడు, ప్రధాన కార్యదర్శి డిఎస్పీ రావు, నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావు శుక్రవారం వేర్వేరు ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు.